నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితమ్మ, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి తదితర నాయకులు పాల్గొని అత్యంత ఘనంగా నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి హాజరై జోహార్ వైఎస్ఆర్ అంటూ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ రోజు రైతు రాజులాగా తయారైనాడంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ లో భాగంగా ఎవరు మర్చిపోలేదు. ఇలాంటి అనేకమైనటువంటి పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం కానీ, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ నాడు నేడు ద్వారా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని అద్భుతంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అలానే గ్రామ సచివాలయాలను కానీ, ఆర్బీకే వ్యవస్థను కానీ, అలానే 9 గంటల ఉచిత విద్యుత్ కానీ, రైతు భరోసా కేంద్రాలతో పాటు రైతు భరోసా కింద రైతులకు చేసే ఆర్థిక సాయం కానీ, పిల్లలను చదివించుకునేటప్పుడు అమ్మఒడి పథకం కానీ, మహిళలకి ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్స్ ని తీసుకుని వస్తే 3,000 రూపాయలకి పెంచడం కానీ, అది కూడా 66 లక్షల మంది వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వడం, ఇలాంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈ రోజు మనీ రొటేషన్ ఉండి అటు వ్యాపారస్తులు కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా మనం అభివృద్ధి చెందగలిగినామంటే ఆ మనీ రొటేషన్ జరిగినటువంటి కాలం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మర్చిపోలేం. ఈ విధంగా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి మధ్యకి కూర్చోకూడదు, ప్రజల సమస్యలు వాళ్ళ మధ్యనే వెళ్ళి తెలుసుకోవాలని మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ప్రజల మధ్యలోకి వచ్చి పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా రాజశేఖర రెడ్డి గారు అయి ఉంటారు. ప్రజల కోసం పనిచేశారు, పేదల కోసం పనిచేశారు, రైతుల కోసం పనిచేశారు, ఎన్నో స్కీములు తీసుకొచ్చారు. విద్యార్థులకైతే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏమి, రైతుల కోసం ఉచిత కరెంట్ అయితే ఏమి, జలయజ్ఞం అయితే ఏమి, ఎన్నో స్కీములు తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్న దిశలో పనిచేశారు. నిజంగా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యన లేరు అనే నిజం ఈ రోజుకి చెప్పామా. మరణం లేనటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన శాపమైతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాజశేఖర రెడ్డి గారు మనకు అందించడం ఒక వరం లాంటిది అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం